హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉన్నా లేకపోయినా సరే మీరు ఈ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర వీళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అనేది తీసుకుని వీళ్ళు మీకు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియోలో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ అనేసి ఇట్లా మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ యాప్ అనేది ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్లు కనిపిస్తుంటాయి. ఇందులో మీరు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న మొబైల్ నెంబర్కి 4 డిజిట్ ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. పర్మిషన్స్ అన్ని కూడా మీరు అలో చేయండి. అలో చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో రీఛార్జ్లు చేసుకోవచ్చు. ఇందులో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత డిజిటల్ గోల్డ్, ఫాస్ట్ ట్యాగ్, తర్వాత డెబిట్ కార్డ్స్ ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కింద షాప్ అని కనిపిస్తుంది. షాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రికమెండేషన్స్ లో ఫర్ యూ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంటుంది. పర్సనల్ లోన్ అనేసి అవిల్ అప్ టు 9 lakhs లోన్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు అప్లై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది. లేదనుకోండి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ మీద క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్టెల్ ఫైనాన్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ ఎయిర్టెల్ ఫైనాన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే అక్కడ అవిల్ పర్సనల్ లోన్ 9 lakh అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎయిర్టెల్ ఫైనాన్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఎయిర్టెల్ ఫైనాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫ్లెక్సీ క్రెడిట్ ఆఫ్ 9 to 9 lakhs అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అనేసి కానీ లేకపోతే లోన్స్ అనేసి ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు గెట్ లోన్ అప్ టు 9 lakhs అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతుంది. ఒకవేళ మీరు సాలరీ పర్సన్ సాలరీ డీటెయిల్స్ సాలరీని సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే క్విక్ అప్రూవల్ ఉంటుంది. 100% మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని అమౌంట్ అనేది తీసుకునే అయితే అవకాశం ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇట్లా మీకు దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ టిక్ మార్క్ అని చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే మీరు ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కరెంట్ మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో మీ ఇన్కమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ అనేది క్యాష్ రూపంలో వస్తుందా లేకపోతే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారంటారు. ఇక్కడ మీకు ఏ డీటెయిల్స్ మీకు క్యాష్ రూపంలో వస్తే క్యాష్, బ్యాంక్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసే బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఎంటర్ చేసిన పాన్ కార్డ్ పర్సన్కి వాళ్ళ సిబిల్ స్కోర్, వాళ్ళ పాస్ట్ ఈఎంఐ లోన్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎంత లోన్కి ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ అమౌంట్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు లోన్ అనేది మినిమం ఇక్కడ 15,000 అనేది ఎలిజిబుల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మినిమం మీరు 10,000 నుంచి 15,000 వరకు కూడా మీరు లోన్ అనేది తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఈఎంఐలు చూసినట్లయితే ఇక్కడ మనకు రికమెండెడ్ అనేసి ఇక్కడ 12 months ఈఎంఐ అనేది 1400 పే చేసుకుని అనేసి వీళ్ళకి రికమెండ్ అయితే చేస్తున్నారు. ఇంకా మనకి వేరే ఈఎంఐస్ ఎన్ని మంత్స్ కావాలంటే మనము ఫ్లెక్సిబుల్ ఈఎంఐ అని చెప్పాను కదా, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ అంటే మనకి ఎన్ని మంత్స్ కావాలంటే మనం అన్ని మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ ఈఎంఐ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. మోర్ ఈఎంఐ ఆప్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ రేట్ చూసినట్లయితే 34% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్లో ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ లోన్ రాకపోతే అప్పుడు ఇక్కడ మీరు దీన్ని ట్రై చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మోర్ ఈఎంఐ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మోర్ ఈఎంఐ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 4 ఈఎంఐస్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఒకటి 12 months ఉంటుంది, ఒకటి 9 months ఉంటుంది, ఒకటి 6 months, ఒకటి 3 months ఉంటుంది. ఇట్లా మీకు ఎన్ని మంత్స్ మీరు ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారో మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎన్ని మంత్స్ అయితే పే చేయాలనుకుంటున్నారో అన్ని మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీరు 12 months సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎంత అమౌంట్ ఛార్జెస్ పడతాయి ఏంటి అని చెక్ చేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తుంది. డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది 1492 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 12 months పే చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు 34% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈఎంఐ ఎంత అమౌంట్ పే చేయాలి, ఎన్ని మంత్స్ పెట్టుకున్నాము, తర్వాత లోన్ అమౌంట్ ఎంత, తర్వాత ప్రాసెసింగ్ ఫీ 600 రూపీస్ అయితే ఉంటుంది. దానికి జిఎస్టీ అనేది 108 రూపీస్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి టోటల్ ఇంట్రెస్ట్ 34% అని చెప్పాను కదా. 1 year మనము 50,000 తీసుకుంటే మనము ఇంట్రెస్ట్ అనేది 2,900 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు మీరు 15,000 లోన్ తీసుకున్నట్లయితే మీకు 14,292 రూపీస్ అయితే మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది.
ఈ GST ప్రాసెసింగ్ ఫీ అన్ని డిడక్ట్ అయిన తర్వాత మీకు ఇంత అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు 15,000 కావాలంటే 15,000 తీసుకోవచ్చు. మినిమం 10,000 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లోన్ అమౌంట్ తగ్గించుకోవాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ను స్వైప్ చేసి కానీ లేకపోతే ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసి కూడా మీరు అమౌంట్ అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 10,000 లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ దీనికి అగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఒకసారి రీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది. కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత లోన్ సెలక్షన్ అయిపోయింది. ఇప్పుడు లోన్ అప్లికేషన్ అయితే రావడం జరిగింది. మళ్ళీ KYC కంప్లీట్ చేయాలి. తర్వాత ఈమెండెట్ కంప్లీట్ చేయాలి. లోన్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తే మనకు లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనము ఇక్కడ నేను 10,000 సెలెక్ట్ చేసుకున్నాను. 3 months EMI పెట్టుకున్నాను. ఎవ్రీ మంత్ 3,500 రూపీస్ EMI అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటే తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వర్క్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఆక్యుపేషన్ శాలరీ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు వర్క్ చేస్తున్న కంపెనీ ఏంటి, తర్వాత ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీ ఏంటి, తర్వాత మీకు మంత్లీ నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇట్లా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏదైనా ప్రొఫెషనల్ అయితే CA చేస్తున్నారు, ఇట్లా లాయరా, ఇట్లా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఏదైతే అదే డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీకు ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత KYC వెరిఫికేషన్ కోసం ఇక్కడ కన్సర్న్ అయితే క్లిక్ చేయమంటుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ బాక్స్ లో కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP వెళ్తుంది. ఆ OTP అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దానికి సంబంధించి ఒక పిన్ నెంబర్ ఉంటుంది కదా, పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఒకవేళ ఈ పిన్ నెంబర్ మీకు ఆల్రెడీ సెట్ చేసుకుంటే మీకు అడుగుతుంది. ఒకవేళ మీరు సెట్ చేసుకోకుండా ఉన్నట్లయితే కొత్తగా సెట్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ మీరు పిన్ నెంబర్ మర్చిపోతే ఫర్గాట్ పిన్ మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి కొత్త పిన్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ మీకు ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు ఆ కొత్త పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. పర్మిషన్స్ అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి అలో చేయండి. అలో చేసిన తర్వాత ప్రాసెసింగ్ KYC డేటా అనేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొంతసేపు వెయిట్ చేయండి. KYC కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంతసేపు వెయిట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అయితే నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఒక సెల్ఫీ ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫీ ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ లోన్ ఈజ్ అప్రూవ్డ్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. కంటిన్యూ విత్ ఈ మ్యాండేట్ అని కనిపిస్తుంది. కంటిన్యూ విత్ ఈ మ్యాండేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ ఈ మ్యాండేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు IFSC కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ అకౌంట్ అనేది సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది. మీ కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. బ్యాంక్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఇక్కడ మీ నేమ్ దగ్గర ఆ నేమ్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈమెండెట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇస్తే అడుగుతుంది. ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ ద్వారా ఈమెండెట్ చేస్తారు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈమెండెట్ చేస్తారు అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటే నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అని చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP వెళ్తుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డెబిట్ కార్డు నెంబరు, తర్వాత ఎక్స్పైరీ డేటు, తర్వాత CVV నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి OTP అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కంగ్రాచులేషన్స్ అనేసి మనకి 10,000 అనేసి లోన్ అనేది ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇలా కనిపించిన తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. విత్ ఇన్ 1 or 2 అవర్స్లోనే మీకు ఈ లోన్ అయితే మీకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ EMI అనేది మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేట్ రోజు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ అయితే EMI సెలెక్ట్ చేసుకున్నారో డైరెక్ట్ యాప్లోకి వచ్చి మీరు EMI అనేది డైరెక్ట్గా పే చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు EMI డేట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ డేట్ అనేది మీకు మెయిల్ పెడతారు, లేకపోతే మీకు యాప్లోకి వచ్చి ఎప్పుడు EMI డేట్ ఉంటుందో ఆ EMI డేట్ రోజు మీరు అమౌంట్ అనేది డైరెక్ట్గా పే చేసినా కూడా మీకు ఈ లోన్ అయితే క్లియర్ అయితే కావడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.